హలో ఎవరు? హాయ్ రా, నేను సీనుని. ఓహో, రే సీను, ఎలా ఉన్నావురా? ఏం చేస్తున్నావు? నేను బాగానే ఉన్నాను రా. ఏంటి సంగతులు? ఏం లేదు, రేపు నా పుట్టినరోజు, వచ్చేయండి. ఓహో, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. రా వాడు బాగున్నాడే. సర్లే. అసలు నేను మర్చిపోయాను రా బాబు. ఆ రోజు నిన్ను కీర్తి వాళ్ళు నన్ను కొట్టిన కొట్టుడికి నాకే ప్యాంట్ తడిచిపోయింది. నువ్వు ఇంకా పోయావు అనుకున్నా, కానీ బతికే ఉండి బర్త్డేలు చేసుకుంటున్నావంటే ఇట్స్ మిరాకిల్ అని చెప్పుకోవాలి గిప్స్. అవును జాన్, రేపు మనం ఎలాగైనా ఆ పార్టీకి చేరుకొని అక్కడ మత్తులో తేలిపోవాలి జాన్. ఎస్ గిప్స్. ఆపండి రా మీ గోల. రేపు రండి, సర్లే, సరేనా? గట్టి ప్లాన్ చేయి. ఆ? అన్నా, కోయకుండకి ఎలా వెళ్ళాలి? ఈ రూట్లో వెళ్ళండి. ఇటైతే 4 కిలోమీటర్లే అన్నా. వద్దు, ఇటు వెళ్ళకూడదు, డేంజర్. ఇటే వెళ్ళండి. వద్దులేరా, అటే వెళ్దాం. పెట్రోల్ పెట్టిస్తావా? డబ్బులు లేవురా. కదా, అందుకని ఇటే వెళ్దాం. కానీ ఇటు రిస్క్ అంటున్నారుగా. లైఫ్లో రిస్క్ లేకపోతే 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 చెప్పు. లేకపోతే ఇటే వెళ్దాం. भैया आप मुझे लिफ्ट दे दो. ఎవడు రీడు ఏమో, ఏమంటున్నాడు? నాకేమైనా ఎందుకు వచ్చేటి? నీకెంత వచ్చు, నాకెంత వచ్చు, కానీ వాడు లిఫ్ట్ అని మాత్రం అర్థమైంది. దా ఎక్కువ. ఎలాగైనా డబ్బులు అవ్వగొట్టాలరా. అవునరా. Kenapa tak tidur lagi, ha? ఎందుకు వచ్చారు? ఈ దారి అసలు మంచిది కాదు. పోండి 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 వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి.
చూసారా, మనుషులు ఉన్నారు, మీరే అనవసరంగా భయపడి చచ్చారు. అంటే ముగ్గురం భయపడ్డాం అనుకో. क्या बोला? इसका पैंट में प्याज डालो. क्या? వద్దులేరా. అన్నా కోయకుండకి ఎలా వెళ్ళాలి? ఎవరు అడిగినా భయపడుతున్నారు. ఇందాక పిచ్చోడైతే భారీ ఎలివేషన్ ఇచ్చాడు అడుగు గురించి. పిచ్చోడు కనిపించాడా? అయినా వాడి మాట వినకుండా వచ్చారా? నీలాగే అతను 10 సంవత్సరాల క్రితం తన ఫ్యామిలీతో ఈ ఊరికి వచ్చాడు. ఏమైందో ఏమో తెలియదు, కానీ తన ఫ్యామిలీని కొలిపి అడవిలో పిచ్చోళ్ళలా తిరుగుతున్నాడు. అతను పిచ్చోడే కావచ్చు, కానీ అతను చెప్పింది మాత్రం నిజం. అటు వెళ్ళకూడదు, చాలా ప్రమాదం. అదిగో మా దేవుడు. ఆయనే మా రక్ష. ఆయన దాటి వెళ్ళారో మీ ప్రాణాలు ఆపదలో పడ్డట్టే. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రే, ఇంత చూసాక కూడా ఏం వెళ్తాంరా? ఇంటికి వెళ్దాం పదండ్రా. రే, ఈ రోజుల్లో కూడా దయాలు పోతారేంటి? ఇప్పుడు ఇటు వెళ్ళకపోతే మంచి థ్రిల్ మిస్ అవుతాం. దేవుడు ఉన్నాడని నమ్ముతావా? నమ్ముతాను. అప్పుడు దయ్యం ఉందని కూడా నమ్ము. ఏది చూపించు? ఈ గాలి చూపించు, నీ ప్రాణం చూపించు. क्या भाई? ये क्या होता है? मुझे डेंजर प्लेस है. डेंजर? क्या डेंजर? నీ అబ్బాయి ఇంకోసారి క్యా అన్నామంటే కాలు కింద వేసి తొక్కేస్తా. రే కార్తీ, వాడిని వదిలే పోదాం పద. భయంగా ఉందిరా. రే, నువ్వు భయపడకుండా నాతో పడిస్తే నీ సాయంత్రం మంచి పార్టీ ఇప్పిస్తా. पार्टिया? ఏ వస్తావా? 500 ఇస్తే చాలు. హే ఆపండ్రా, ఇంకా పార్టీ ఇస్తాను కదా, పద. భయపెట్టాలని చూస్తున్నారా? నేను భయపడను. నేను పెద్ద కోయలు అనుకుంటున్నావా? ఏదో బేస్ వాయిస్ వేసుకొని బే అనుకుంటా.
ఏరా థ్రిల్ అన్నావు, చూడకపోతే లైఫ్ లాంగ్ మిస్ అవుతానన్నావు. ఏదిరా ఇదేనా? కాదురా, అది భయంతో. అయితే నన్ను చంపేస్తుంటే వెళ్ళిపోతావా? ఆ అరవడు కంటే తెలీదు నీకు కూడానా? అది కాదురా. పద. వీడి చెట్లు ఎక్కడం బాగా అలవాటైపోయింది ఈ మధ్య, చాలా బాగా ఎక్కేస్తున్నాడు. A few minutes later. మీరేం నాకెళ్ళి చూస్తున్నారు? నాకు ఓపిక లేదు, నేను ఇక్కడే ఉంటా, రాలేను. నువ్వు రాకపోతే మాకేమైనా భయమా? పదా. ఇలాంటివన్నీ చూడలేదు. వెళ్ళమంటే వీళ్ళు నిజంగానే వెళ్ళిపోయారు. ఒక్కడికి భయమేస్తుంది, ఎక్కడికి వెళ్ళి చావాలో ఏంటో. రే ఏంది? ఎక్కడ తెచ్చారా? నాకు అందరికీ భయం వేసి వస్తుంది, వదిలిపెట్టారు ఒక్కడిని. రే హిందీ, మామిడి గ్రామం మీదుగా ఉన్న 44 నెంబర్ జాతీయ రహదారి దాని సమీప గ్రామాల ప్రజలను కొద్ది రోజులుగా దెయ్యం వణికిస్తోంది. గ్రామంలోనే సంచరిస్తూ జాతీయ రహదారిపై కనిపిస్తూ భయాందోళనకు గురిచేస్తోంది. ఆడవేషంలోనే కాదు, రకరకాల రూపాల్లో దెయ్యాన్ని చూశామంటున్నారు స్థానికులు. గాల్లో కనిపిస్తుంది, అప్పుడప్పుడు నీడలాను మారుతుందిట. అడవుల నుంచి ప్రయాణించేటప్పుడు కొందరికి వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. సడన్ గా ఏదో జంతువు అడ్డొస్తుంది, అంతే వేగంగా అదృశ్యమైపోతుంది. అంతలో వాహనం పాడవుతుంది. చిమ్మ చీకట్లో అడవుల్లోంచి అరుపులు కేకలు వినిపిస్తాయి. ఎవరో సాయం చేస్తామంటూ ముందుకొస్తారు. తీరా చూస్తే ఎవ్వరూ ఉండరు. కొందరు విద్యార్థులకు ఎదురైన ఇలాంటి అనుభవం వారిని కోలుకోకుండా చేసింది. మిస్టరీ మరణాల వెనుక రహస్యం ఏదైనా ఉందా? అడవిలో దయ్యం, ఊరంతా భయం భయం. కలవర పెడుతున్న మిస్టరీ మరణాలు, కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనం, పొలిమేర దాటేందుకు సాహసించని జనం. ఇంతకీ ఆ కొండపై ఏం జరుగుతోంది? ఆకస్మిక మరణాల వెనక అంతుబట్టని రహస్యం దాగుందా? మీరు దేవుణ్ణి నమ్ముతున్నారా? అయితే దెయ్యాన్ని కూడా నమ్మాల్సిన సందర్భం వచ్చింది.
పెట్టమా అంతే వరకలే డాడీ నేను కొట్టేది నువ్వు డాడీ చెప్పండి వచ్చిందా నేను ఆలోచించాడు అడుగు గురించి అంతే కదా ఏం వేరే వేరే ఉన్నాయా తిరిగిపోతాం లే